రెండో రోజు కొనసాగుతున్న పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల ఆందోళనతో 2 సార్లు వాయిదా. బీహార్లో ఓటర్ల సవరణపై చర్చించాలని విపక్షాల పట్టు. ఈ నెల 25, 26 తేదీల్లో మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోడీ. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న మోడీ. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా. రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపిన జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. ధన్కడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేతల అనుమానాలు. నిన్న బీఏసీకి నడ్డా, రిజిజు ఉద్దేశపూర్వకంగా రాలేదు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 మధ్య ఏదో జరిగింది. ధన్కడ్ రాజీనామా అనుమానాలకు తావిస్తోంది. బీహార్ ఎన్నికల ముందు మరొకరికి పదవి ఇచ్చేందుకు ధన్కడ్తో బీజేపీ రాజీనామా చేయించినట్టుందన్న కాంగ్రెస్ నేతలు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాపై జేపీ నడ్డా స్పందన. ముఖ్యమైన కార్యక్రమంతో రాలేకపోతున్నానని సమాచారమిచ్చా. ధన్కడ్ని కాంగ్రెస్ అప్రతిష్ట పాలు చేయాలనుకుంటోందని నడ్డా ఆగ్రహం. అమెరికా పర్యటనలో సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసు విచారణకు స్వీకరించిన వారణాసి కోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా దాశరథి కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాలు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నినాదంతో తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన దాశరథి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి ఆస్థాన కవిగా గుర్తింపు పొందిన దాశరథి. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ను దర్శించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. తానా సభల కోసం అమెరికా వెళ్లిన రఘురామ సాంకేతిక, వాణిజ్య రంగాల్లో భారత్, అమెరికా మధ్య సంబంధాలు పరస్పరం ప్రయోజనకరంగా కొనసాగాలని ఆకాంక్ష. కాసేపట్లో కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ అంత్యక్రియలు. కేరళ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు. కేరళలో 3 రోజుల పాటు సంతాప దినాలు. తెలంగాణలో హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు. ఈ నెల 23న ప్రీమియర్ షోకు తెలంగాణ సర్కార్ అనుమతి. ప్రీమియర్ షో టికెట్ ధర 600గా నిర్ణయం. 24 నుంచి 28 వరకు మల్టీప్లెక్స్లో 200 పెంపు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్. చాలా కష్టాల్లో హరిహర వీరమల్లు చేశా. పేరు ఉన్నా, మోడీ తెలిసినా డబ్బులు రావు. కొత్త కథలు తీస్తే నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? నా పార్టీని ఎవరు నడుపుతారు? నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరన్న పవన్. తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల. 33.98% ఉత్తీర్ణత. భక్తి పేరుతో విశాఖ బీచ్లో భారీ దోపిడీకి ప్లాన్. అయోధ్య నమూనా ఆలయం నిర్వాహకులపై విశాఖ కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు. కళ్యాణోత్సవం పేరుతోనూ దోపిడీ. బీచ్లో అయోధ్య నమూనా ఆలయం ఏర్పాటు. ఒక్కో టికెట్టు 2,999కు విక్రయం. భద్రాద్రి నుంచి పండితులు వస్తారంటూ ప్రచారం. సోషల్ మీడియా ప్రచారంతో తమకు సంబంధం లేదంటున్న నిర్వాహకులు. కడప సెంట్రల్ జైల్లో 5 అధికారుల సస్పెన్షన్. జైల్లో సెల్ ఫోన్లు వాడుతున్నారన్న అభియోగంతో విచారణ జరిపిన జైలు శాఖ. డిప్యూటీ సూపరింటెండెంట్ సహా 5 అధికారులపై వేటు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమార్ దంపతులు. తన సొంత గ్రామం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్లలో ఆర్టీసీ బస్సు ఎక్కి ఊరి చివర వరకు ప్రయాణించిన జస్టిస్ ప్రతి ఒక్కరూ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జడ్జి. దేశంలో అవినీతి పెరిగిపోయింది. కట్టడి చేసేందుకు కేంద్రం, ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాలని కోరిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు. రేపు అన్ని డిపోల్లో సంబరాలు జరుపుకోవాలని నిర్ణయం. సంగారెడ్డి నారాయణఖేడ్లో వసతి గృహం వార్డెన్పై విద్యార్థుల ఫిర్యాదు. వార్డెన్ కుమారుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణ. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం. సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి. ఎమ్మెల్యే ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డికి కోవూరు పోలీసుల నోటీసులు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశం. తిరుపతి ఆలయంలో పూజకు స్వదేశీ ఆవు పాలు మాత్రమే ఉపయోగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ చేపట్టేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. శ్రీశైలం డ్యాం వద్ద బ్యాక్ వాటర్లోకి భారీగా కొట్టుకు వస్తున్న గుర్రపు డెక్క. ఉద్యానవనంలా కనువిందు చేస్తున్న బ్యాక్ వాటర్. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అదనపు బాధ్యతలు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా గుప్తాకు పూర్తి అదనపు బాధ్యతలు. పోలీసులకు కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు. వీఐపీలు వెళ్లే సమయంలో సైరన్లు వద్దన్న కర్ణాటక సర్కార్. అత్యవసరమైతే సిగ్నల్ ఫ్రీ రోడ్లను ఎంచుకోవాలని సూచన. భారత సైన్యానికి హైదరాబాద్ బిట్స్ విద్యార్థుల డ్రోన్లు. యుద్ధాలు, అత్యవసర పరిస్థితుల్లో
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అత్యాధునిక డ్రోన్లను సైన్యానికి పంపిన విద్యార్థులు. అపోలియన్ అనే స్టార్టప్ కంపెనీ ద్వారా ఆర్మీ నుంచి ఆర్డర్లు పొందిన జయంత్ శౌర్య చౌదరి.